బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే. బి కాంప్లెక్స్ విటమిన్ ఎక్కడ దొరుకుతుంది అంటే రైస్ అండి. ఓకే. అసలు రైస్ ఒక బ్రహ్మాండమైంది. ఆ రైస్ ని మనము గంజి అంటారు చూడండి. ఎస్ మనం మ్యామ్. రైస్ ని వడగొట్టిన తర్వాత గంజి, ఆ గంజిలో కొన్ని వెజిటబుల్స్, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, స్వీట్ కార్న్స్ ఇవన్నీ వేసుకొని మనం సూప్స్ చేసుకుంటా ఉంటాం కదా. ఆ సూప్స్కి బదులు గంజిలో ఇవన్నీ వేసుకొని గంజిని ఒక సూప్ లాగా డైలీ ఒకసారి తీసుకున్నారనుకోండి, బి కాంప్లెక్స్ విటమిన్స్ బాగా దొరుకుతాయి, నరాలకి చాలా స్ట్రెంథనింగ్. తీసుకున్న విత్ ఇన్ 4 to 5 days మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. నొప్పుల్లో కానీ ఆ బలం కానీ చాలా మంచిగా, అంటే లైక్ ఒక సిక్ అవుతున్న పర్సన్ కూడా మనము ఎప్పుడన్నా బాగలేదనుకోండి, జ్వరం వచ్చినా ఎవరికన్నా మనుషులకి చాలా వీక్గా ఉన్నారంటే గంజిని వడగొచ్చి దాంట్లోకి ఏదన్నా మనం వెజిటబుల్స్ వేసి సూప్ లాగా ఇస్తూ ఉంటాం. ఇమీడియట్ రికవరీ అవుతుంటారు. ఎందుకంటే ఆ డెఫిషియన్సీ వల్ల వచ్చే ఫీవర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఈ ఈ సూప్ అనేది, ఈ గంజి అనేది మనకు కవర్ చేస్తుంది. కాబట్టి మనం ఇమీడియట్గా ఎనర్జీ కానీ సో ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనకి బయటకు రావడానికి చాలా యూజ్ అయ్యే మన ఫుడ్లో ఈ గంజి విత్ వెజిటేబుల్స్ వేసుకొని తీసుకోవడము, ఈ నట్స్ తీసుకోవడము, రెగ్యులర్గా యోగా చేసుకోవడము, సమస్య వచ్చినప్పుడు చేసే ప్రయత్నము తగ్గడానికి ఎంత న్యాచురల్గా ఫాలో అయినా సరే 4-5 రోజులు పడుతుంది. అట్లా సమస్య రాకుండా మనం ముందు నుంచే జాగ్రత్త పడుతూ రెగ్యులర్ యోగా, ఫుడ్స్ మనం ప్రాపర్గా తీసుకుంటుంటే అన్ని ప్రాబ్లమ్స్ మనకు సాల్వ్ అవుతాయి.